ఒకప్పుడు ప్రధానులను డిసైడ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్డీఏలో కీలకంగా ఉంటూనే కేంద్రంలో ప్రధాని స్థాయిలో చక్రం తిప్పారు. ఇప్పుడు అదే అవకాశాన్ని టీడీపీ అధినేతకు అప్పగించాలని చూస్తున్నారు మోడీ, అమిత్ షా. సంపూర్ణ మెజార్టీ రాకుంటే చంద్రబాబును ఎన్డీఏ కన్వీనర్ గా పెట్టి తటస్థ పార్టీల మద్దతుకు ఉపయోగించాలనుకుంటున్నారు. మోడీ అంటే విశ్వసించిన వారు చంద్రబాబును చూసి మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు కమలం కూటమిలో సైకిల్ బాబు చక్రం తిప్పనున్నారు. దేశవ్యాప్తంగా ముగిసిన 6 దశల పోలింగ్. ఎన్డీఏలో తిరిగి చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవుతారని బలంగా టాక్. ఎన్డీఏకు మెజారిటీ రాకుంటే బాబే కీలకం. చంద్రబాబు సేవలను ఉపయోగించుకోనున్న మోడీ, షా. వాజ్పేయి హయాంలో ఎన్డీఏను శాసించిన బాబు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా 6 దశల పోలింగ్ ముగిసింది. మరొక్క విడత మాత్రమే మిగిలి ఉంది. దీంతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మిగతా వాటి సంగతేమో కానీ ఏపీ విషయం మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు వంటి నాయకుడు తిరిగి ఎన్డీఏలో చేరాడు. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమి కింద పోటీ చేశారు. ఒకవేళ ఏపీలో ఫలితాలు అనుకూలంగా వస్తే బాబు సీఎం అవడం ఖాయం. కానీ జాతీయ స్థాయిలో బీజేపీకి సీట్లు తగ్గి హంగ్ తరహా పరిస్థితులు వస్తే ఏంటనేది హాట్ టాపిక్గా మారింది. ఐదు దశల ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి సాధారణ మెజారిటీ 272 వచ్చే అవకాశం లేదని విశ్లేషణలు వస్తున్నాయి. మోడీ ప్రచారంలోనూ దీని తాలూకు అసహనం కనిపిస్తూనే ఉందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏకు గనక సొంతంగా మెజారిటీ రాకుంటే పరిస్థితి ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు సేవలను ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉపయోగించుకునే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. యునైటెడ్ ఫ్రంట్ వాజ్పేయి హయాంలో ఎన్డీఏను చంద్రబాబు శాసించారు. కేంద్రంలో చక్రం తిప్పారు. ప్రధానమంత్రులుగా ఎవరుండాలో డిసైడ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి పాత్రనే చంద్రబాబు పోషించాలని మోడీ, షా కోరుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీని, మరీ ముఖ్యంగా మోడీ, షాలను నమ్మి తటస్థ పార్టీలు ఏవి కూడా మద్దతు ఇవ్వవు. ఒడిశా అధికార పార్టీ బీజేడీని తీసుకుంటే మోడీని నవీన్ పట్నాయక్ పెద్దగా విశ్వసించరు. చిన్నవో పెద్దవో ఇలాంటి పార్టీలు దేశంలో కొన్ని ఉన్నాయి. వాటికి అటూ ఇటుగా 20 సీట్లు వస్తే కేంద్రంలో కీలకమవుతాయి. మరి వాటిని మెప్పించి మద్దతు పొందాలంటే చంద్రబాబు లాంటి కీలక వ్యక్తి అవసరమని మోడీ, షా భావిస్తున్నారట. అందుకే చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ పదవి అప్పగించే యోచనలో ఉన్నారని సమాచారం. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కేంద్రంలో మోడీ మళ్లీ మెజారిటీ సాధిస్తే ఆ అవసరమే రాకపోవచ్చు. అంతేగాక ఏపీలో చంద్రబాబు ఓడిపోతే మరొక విధమైన సమీకరణం నెలకొంటుంది. అప్పుడు జగన్ ఎప్పటిలాగానే అంశాల వారీగా మద్దతిస్తారని భావించవచ్చు.